వెల్కమ్ టు అంకం న్యూస్. నిజామాబాద్ రూరల్ మండలంలోని శాస్త్రీనగర్ గ్రామ సర్పంచ్గా నరాల జ్యోతి అమలాన్ దత్తా కాంగ్రెస్ నుండి నామినేషన్ వేశారు. గ్రామంపై మంచి పట్టు నమ్మకం పెంచుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన అమలాన్ గ్రామ సమస్యలపై పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేషన్కు వెళ్లాలన్నా 8 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితిని కూడా ఎమ్మెల్యే భూపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామని, తమను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని నర్సింగ్రావు, షేక్ ఫెరోజ్లు మాట్లాడారు. పేరు అమలాన్ దత్తా, నాది శాస్త్రీనగర్ గ్రామం. ఈ గ్రామంలోనే పెరిగి పెద్దగైనా ఈ గ్రామం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా గ్రామ సమస్యల పరిష్కారం దిశగా మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామాన్ని అభివృద్ధిని పట్టించుకోలేటువంటి పరిస్థితులు ఉండే. దాన్ని ఈరోజు గ్రామాన్ని డెవలప్ చేసే అవకాశం మాకు దొరికింది. ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ గ్రామానికి 15 లక్షల ఫండ్ ఇవ్వటం రోడ్ల కోసమని, తర్వాత ఇందిరామ ఇళ్ళు ఒక 20 ఇళ్ళు శాంక్షన్ చేయటం, ఆ ఇళ్ళు నిర్మాణాలు ఉండటం. అదే కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఎమ్మెల్యే గారిని, ప్రతి పెద్ద మనిషిని, ప్రతి ఆఫీసర్ని అడిగిన వాళ్ళను అడిగినట్టుగా బ్రతిమలాడిని ఇచ్చేసినా మాకు రేషన్ షాప్ రాలేదు. రామ్నగర్కు ఉండే రేషన్ షాప్ని 7-8 కిలోమీటర్ల దూరం పోయి బియ్యం రేషన్ తెచ్చుకునే పరిస్థితి ఉండేది. అటువంటిది ఎమ్మెల్యే గారిని భూపతి రెడ్డి గారిని కలవగానే ఇమ్మీడియట్గా మాకు రేషన్ షాప్ని ఇక్కడ అలాట్మెంట్ చేయటం, ఇక్కడ బియ్యం తీసుకోవటం అనేది జరిగింది. దాంతో ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో ఇవ్వనటువంటి రేషన్ కార్డులు ఇవ్వటం కానీ, గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం కానీ ఎమ్మెల్యే గారి ద్వారా జరిగింది. ఇదే కాకుండా ఎమ్మెల్యే గారు మాకు ఒక 100 ఇళ్ళు అంటే 100 ప్లాట్లు ఇచ్చేసి పెడతా అని చెప్పారు. గ్రామం అభివృద్ధి దశలో ఉంది. ఆ దశలో ఎమ్మెల్యే గారిని మేము అడగటంతో ఈడ రైల్వే గూడ్స్ షెడ్ రావటం, ఇండస్ట్రియల్ జోన్గా ఇచ్చేస్తామని చెప్పడం ఎంతో అభివృద్ధి దిశలో ఉంది. కాబట్టి ప్రజలంతా మాకు సహకరించి ఇచ్చేస్తే రానున్న కాలాన్ని ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసి యువత చెడుదారిలో కాకుండా మంచి దారిలో పెట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం మాకు ఇచ్చేస్తే మేము ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని కోరుకుంటున్నాం. అట్లనే మా భార్యని ఇక్కడ సర్పంచ్గా పోటీ చేపిస్తున్నాం. దయచేసి అందరు మాకు ఓటేసి గెలిపించి సహకరించగలరని కోరుకుంటున్నాం. నరాల జ్యోతి, శాస్త్రీనగర్ గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అందరూ నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. నా వెనుక మా భర్త ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో విధాల సహాయకారం అందిస్తున్నారు. ఆయన ప్రోద్బలంతో మేమందరం ముందుకెళ్తున్నామని చెప్పడం. నేను శాస్త్రీనగర్ విలేజ్, శాస్త్రీనగర్ గ్రామం. నేను కాంగ్రెస్లో 15 నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. కాకపోతే ఈ మధ్యకాలంలో భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం, దాంతోపాటు మా అన్నగారు దత్తన్న గారు మాకు విలేజ్కు డెవలప్మెంట్ చేయడంలో ఈయన అంతా హిట్ పర్సన్ అయితే ఎవరు లేదనుకుంటే ఇక్కడ శాస్త్రంలో చాలా కార్యక్రమంలో చాలా మందికి హెల్ప్ చేయడం, పర్సనల్గా హెల్ప్ చేయడం అంటే ఓపెన్గా కాకుండా చాలా మందికి పర్సనల్గా హెల్ప్ చేసిండు. చాలా ఇళ్ళకు పాపం ఏమైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ వచ్చే పేరు ఏంటంటే అమలాన్ దత్తా. ఈ విలేజ్కి వచ్చేది అమలాన్ దత్తా అనే పేరు వస్తుంది. ఎవరి ప్రాబ్లం అయినా కులం మొత్తం భేదం లేకుండా అందరితో పాటు అందరిని తోడు తీసుకొని తనతో పాటు ఏడికైనా ఈ ఏజ్లో ఆయన ఎంత సహకరిస్తారంటే విలేజ్ వాళ్ళకు నిజంగా చెప్పలేము. రెండో విషయం, మేము బియ్యం తెచ్చుకోవాలంటే వచ్చే 6 కిలో బియ్యానికి ఇక్కడ నుంచి రామ్నగర్ వెళ్ళాలంటే 8 కిలోమీటర్లు, ఒక్కరోజు 10 పోతుండే. మరి దత్తన్న వల్ల ఈరోజు మా ఇంటికి వస్తున్నాయి బియ్యం. లేకపోతే మేము ఎంతో బాధలు పడి ఆటోలో పోవడం రావడం, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? ఆ రోజు అన్న దగ్గరికి వచ్చి విన్నపం చేసుకుంటే అన్న దాన్ని దృష్టి ఎమ్మెల్యే గారు దగ్గరికి తీసుకెళ్ళారు. మళ్ళీ ఏం చేసారో తెలియదు. కానీ మాకైతే చాలా హెల్ప్ చేసిండు. ఊరికి మాకు ఒక్కలే కాదు, మొత్తం టోటల్ విలేజ్, శాస్త్రీనగర్ విలేజ్కి ఆయన హెల్ప్ చేసిండు. ఆయనకు గెలిపించుకోవడం మా వంతు బాధ్యత. 100% గెలిపించుకుంటాం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నేను మాత్రం కాదు, ఊరంతా ఏకగ్రీవం చేసుకోవాలని అనుకున్నాం. కాకపోతే
పొరపాటున జరిగింది. కాకపోతే ఏకగ్రీవం అయ్యే వ్యక్తే. ఆయన చాలా తెలివైన వ్యక్తి. చాలా పనులు ఈజీగా చేస్తూ ఉంటాడు. ఏదన్నా కానీ ఈజీగా చేసుకుంటాడు, ఛాలెంజ్గా చేసుకుంటాడు. ఛాలెంజ్ చేసుకొని ఆ పనిని మాత్రం చేసేదాకా ఊరుకోడు. చేస్తా అంటే 100% పని చేస్తాడు. ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఒక 20-30 మంది ఆయనకు సహాయం అడగడానికి వస్తుంటారు. పాపం ఏ దాన్ని కూడా ఆయన నిరాకరించాడు. చేస్తాను, ముందుకు వస్తాను అని ఒక్కటే మాకు అందరికి ధైర్యం ఇస్తాడు. ఆ ధైర్యంతోనే ఈ విలేజ్లో మేము ఉంటున్నాం. ఈ విలేజ్ ఏం లేదు. ఈరోజు మాకు దత్తన్న అంటే చాలా నమ్మకం, చాలా బలం. దత్తన్నని గెలుస్తాడు. నమస్తే. శ్రీనగర్ నివాసిని. మరి మేము దత్తన్న చిన్నప్పటి స్నేహితులము. తను చేసిన పనులు మరి ఎంతో అభివృద్ధి బాటలో చేశాడు. ఇప్పుడు కూడా చేస్తాడని ఒక నమ్మకం మాకు హామీ ఇస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలని మా అందరి ఆశ. ఎవరైతే గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారో అది మేము కోరుకుంటూ మరి అందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.